బిగ్ బాస్ వర్సెస్ అగ్ని పరీక్ష నిజంగా అవసరమా? ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ ఒకసారి ఆలోచిద్దాం, బిగ్ బాస్, అగ్ని పరీక్ష లాంటి షోస్ మనకు అసలు అవసరమేనా? ముందుగా లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, బిగ్ బాస్ సీజన్ 10కి ముందు అగ్ని పరీక్ష సీజన్ 2 వస్తుంది. గత సీజన్ లాగే కామన్ పీపుల్ కి బిగ్ బాస్ హౌస్ లో వెళ్లే అవకాశం కల్పించడమే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఈసారి కూడా ఆడిషన్స్ ద్వారా కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఈ షో వల్ల మనకి ఏం వస్తుంది? పాజిటివ్ సైడ్ నుంచి చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొంతమంది కామన్ పీపుల్ కి తమ టాలెంట్ చూపించుకునే మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. వాళ్ళకి పాపులారిటీ ఆపర్చునిటీస్ కూడా రావచ్చు. గత సంవత్సరం అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ లో కొందరు బిగ్ బాస్ హౌస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ నెగిటివ్ సైడ్ కూడా ఉంది. రోజు గొడవలు, ఆర్గ్యుమెంట్స్, పర్సనల్ ఇష్యూస్, రిలేషన్షిప్స్ అన్నీ చూస్తూ ఉండడం వల్ల కూడా అన్నెసెసరీగా నెగిటివ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ముఖ్యంగా మనకి తెలియకుండానే కంటెస్టెంట్స్ పర్సనల్ లైఫ్ ని కూడా మనం జడ్జ్ చేస్తూ ఉంటాం. అలాగే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలవుతుంది. అందుకే నా ఒపీనియన్ ఏంటి అంటే, షో చూడడం తప్పు కాదు, షోని మన లైఫ్ మీదకి తీసుకుని రావడం తప్పు. బిగ్ బాస్ అయినా అగ్ని పరీక్ష అయినా వాళ్ళదొక గేమ్, వాళ్ళదొక ఎంటర్టైన్మెంట్, మనది మన రియల్ లైఫ్. సో వాచ్ ఇట్, ఎంజాయ్ ఇట్. కానీ ఎవరి పర్సనల్ లైఫ్ని హేట్ చేయకుండా, మన మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేయకుండా చూడడం బెటర్. మీరు చెప్పండి, బిగ్ బాస్ అండ్ అగ్ని పరీక్ష నిజంగా ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా, లేక ఇవి మన పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి?